బాబా జీవిత చరిత్ర. బాబా దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. సాయి నేను కాదు అంతా నువ్వే అనే భావనకు ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు ఆధ్యాత్మిక సాధనలో ఒక మెట్టు పైకెక్కినట్లే. అప్పుడు సాయి మన హృదయంలోనే కొలువై ఉంటారు. శ్రీ సాయి అఖండ రూపంలో సర్వాంతర్యామిగా వ్యాపించి ఉన్నారు. ఏ రూపాన్ని, ఏ వస్తువును, ఏ జీవిని ప్రేమతో చూసినా సాయి తత్వం అందులో కనిపిస్తుంది. అయితే ఒక్క షరతు, ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఏకరూపత్వాన్ని చూడాలంటే కళ్ళకు కమ్మిన అహంకారం అనే పొరను పూర్తిగా తొలగించుకోవాలి. అప్పుడు కానీ శ్రీ సాయి సంకల్పం లేనిదే ఏ పని జరగదనే విషయం తెలిసిరాదు. శ్రీ సాయి బోధనలను, శ్రీ సాయి అందించిన జ్ఞాన వికాసాన్ని సులభ శైలిలో పుస్తక రూపంలో తీసుకుని రావాలనే ఆలోచన కలిగిందే తడువుగా శ్రీ సాయి అనుమతి కోసం షిరిడీ వెళ్ళడం జరిగింది. అది కూడా అనుకోకుండా జరిగిన పరిణామమే. ఈ సంకల్పాన్ని నెరవేర్చే బాధ్యత నీదే ప్రభు అని ప్రార్థిస్తూ ఈ పుస్తకం రాతప్రతులను పూజారికి అందివ్వగా ఆయన వాటిని బాబా సమాధికి తాకనట్లు తాకించారు. అప్పటి వరకు గొప్ప సంకల్పంతో వెలిగిన కాంతి స్థానంలో చింత ఆవరించింది. సరే, బాబా అనుమతి లేనిది ఏం చేయగలం అనుకుంటూ వెనుతిరిగి వస్తుంటే అక్కడి సెక్యూరిటీ గార్డు తిరిగి బలవంతంగా సాయి దర్శనానికి పంపటం ఆ బాబా దయ కాక మరేమిటి. ఈసారి బాబా పాద దర్శనం. క్షణకాలం విభ్రమ. అంతా నువ్వే సాయి అనుకున్నట్టు బాబా పాదాలపై రాతప్రతులను ఉంచి నిండు మనసుతో ప్రార్థించాను. బాబా ఆశీర్వదించినట్లు ప్రతులు రెపరెపలాడాయి. శ్రీ సాయి ప్రసాదించిన సంకల్ప బలంతో కొత్త ఉత్సాహం ప్రవేశించింది. ఈ అక్షర భిక్ష శ్రీ సాయి పెట్టింది. బాబాయే తన సంకల్పంతో ఈ అక్షర సత్యాలను, తన బోధనను ఏర్చికూర్చి భక్త జనావళికి అందిస్తున్నారు. ఇవి జ్ఞాన వికాస గంగా తరంగాలు. ఇందులో భక్తితో మునకలేసిన వారు తరిస్తారు. ఇది శ్రీ సాయి అమృత భాండం. ఒక్క చుక్క కూడా వలికిపోకుండా వడిసి పట్టుకుని తాగిన వారు ధన్యులు. శ్రీ సాయి తన సమాధి నుంచి సర్వకార్యాలను నిర్వర్తిస్తానని పలికిన పలుకులు కాలంతో పాటే ఇప్పటికీ రుజువవుతున్నాయి. సత్యమనేందుకు ఈ అనుభవమే నిదర్శనం. ఈ మహత్తర అవకాశం కల్పించిన బాబాకు ఏమిచ్చి రుణం తీర్చుకునేది? బాబా ఒక్కటే కోరిక, నీ పాదధూళిలోని ఒక్క రేణువును నా నుదుటన విభూది రేఖను చేయి. అది సత్యమై నిత్యమై నిలిచి ఉండేలా కరుణ చూపు. ఈ జన్మకు ఇది చాలు సాయి. శ్రీ సాయినాథాయ నమః.